న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కోనసీమ జిల్లా ముమ్మిడివరం డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరైన ఇన్ఛార్జ్ సుంకర పావని, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, కూటమి నాయకులు, కార్యకర్తలు గత వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు సమావేశంలో మాట్లాడి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఒక కుటుంబంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నాం. నియోజకవర్గంలో 40,575 మంది లబ్ధిదారులకి సుమారు 17 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. 107 కోట్లతో రోడ్ల అభివృద్ధి చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో రాష్ట్రంలో పెట్టుబడులు తేవటానికి ఒకవైపు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ చెప్పేవన్నీ అబద్ధపు ప్రచారాలే. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరైన ఇన్ఛార్జ్ సుంకర పావని, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, కూటమి నాయకులు, కార్యకర్తలు గత వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు సమావేశంలో మాట్లాడి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఒక కుటుంబంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నాం. నియోజకవర్గంలో 40,575 మంది లబ్ధిదారులకి సుమారు 17 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. 107 కోట్లతో రోడ్ల అభివృద్ధి చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో రాష్ట్రంలో పెట్టుబడులు తేవటానికి ఒకవైపు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ చెప్పేవన్నీ అబద్ధపు ప్రచారాలే. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. బాబుకి డాక్టర్ గుండెకి 2 ఊళ్ళు ఎక్కారు, 2 ఊళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. ట్రీట్మెంట్ 10 లక్షలు అవుతున్నారు. మా దగ్గర స్వామత లేక మేము ఏకమూల లక్ష్మణరావు గారిని ఆశ్రయించాము. ఆయన ఎమ్మెల్యే దగ్గరికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ఎమ్మెల్యే గారి ద్వారా రిలీఫ్ ఫండ్ పెడతామన్నారు. మన ఎమ్మెల్యే గారు విజయవాడ వెళ్ళి ఎమ్మెల్యే రిలీఫ్ ఫండ్ తెచ్చి మాకు ఇచ్చారు. మేము హాస్పిటల్లో ఇచ్చాము. ఇప్పుడు బాబు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ రాష్ట్ర వచ్చేసరికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే గారికి మేము రుణపడి ఉంటాము. మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయన పెట్టుకుంటాం. వాళ్ళ అభిప్రాయాలు, అనుభవాలు కూడా చెప్పడం చాలా సంతోషం. గత 5 ఏళ్ళలో ఎప్పుడు ఎవరికి అందనటువంటి సంక్షేమం వాళ్ళకి అందిందని చెప్పి చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. 5 ఏళ్ళలో విధ్వంసం పాలు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ని 2 ఏళ్ళలోనే గాడిలో పెట్టినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు అయినటువంటి లోకేష్ గారికి దక్కుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. గ్యాస్ రేటు ఎంత విపరీతంగా పెరిగిపోయిందో మీరు అందరూ కూడా చూశారు. అటువంటిది మనం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఉచితంగా సిలిండర్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. ఎంత సంక్షేమం చేశాం అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈనాడు యొక్క సమావేశాలను జరుపుకుంటున్నాం. మీరు విన్నారు, చాలా మంది పెద్దలు మాట్లాడారు. మన ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి చేశారు, ఏం సంక్షేమం చేశారు, ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు అనేది క్లియర్గా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పడమే కాకుండా లబ్ధిదారులు కూడా వాళ్ళకి ఏ విధంగా లబ్ధి పొందారు, ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళకి లబ్ధి చేసింది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క
గురించి. ఈవేళ ఒకటే సోదరులారా, మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్న క్యాంటీన్ పెట్టి ప్రతి పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెడతాం. ఎంతో ఆనందదాయకంగా పేదవారు భోజనం చేస్తారు, మీ అందరికీ కూడా తెలుసు. అదే 14-19 వరకు 111 కోట్ల అమృత్లో మనం వాటర్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే గత 5 సంవత్సరాలు 1-2 పిల్లర్లు వేసారు తప్ప దాన్ని అదంతా కూడా ల్యాబ్స్ అయిపోయిన పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం వచ్చినది మళ్ళీ 161 కోట్లతో మరి దాన్ని శాంక్షన్ తెచ్చాం. మొన్న శంకుస్థాపన. ఇవన్నీ కూడా మరి పెద్ద ఎత్తున మా కూటమి ప్రభుత్వం చేసిన ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి. ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్ పార్టీ నాయకులు బయటకు వచ్చి మరి తప్పుడు ప్రకల్పాలు చెప్తున్నారు. అవన్నీ అసత్య పార్టీ ఏ పని చేయకుండా చేశారని చెప్పి ఇవాళ డిఎస్సి సక్రమంగా చేయలేదని చెప్తారు. 5 సంవత్సరాల అధికారం నుండి ఒక ఉద్యోగం, టీచర్ ఉద్యోగం కూడా మనం 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే దాని మీద కూడా పొర జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని మనం అందరూ 100 ఎకరాలు గోదావరిలో పడిపోతే ఆ రోజు పండిత రవీంద్ర బాబు గారు మేము ప్రపోజల్ పెడితే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చినట్టు శాంక్షన్ వస్తే శాంక్షన్ ఇచ్చారు తప్ప 1 రూపాయి కూడా టేకప్ చేసి మరి 100 కోట్ల రూపాయల దాకా లాయన్ కూడా చాలా మందికి పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా గోగులంక, భైరవలంక బ్రిడ్జిలు కూడా మరి ముఖ్యమంత్రి గారు మన స్పెషల్ ఫండ్ తెచ్చి దాంట్లో టేకప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపారు. తొందరలో తప్పకుండా మన కూటమి ప్రభుత్వంలో ఆ 2 బ్రిడ్జీలు కూడా ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తాం. అదేవిధంగా ఏదైతే అన్న క్యాంటీన్లు ఉన్నాయో. నమస్కారం. మరి ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా 2 సంవత్సరాల ఎన్డీఏ కూటమి పరిపాలన విజయోత్సవ సభ ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మా నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే 2 సంవత్సరాలు పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి మోడీ గారు సహకారంతో ఒక పక్క అమరావతి డెవలప్మెంట్, ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ డెవలప్మెంట్, ఒక పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న విలేజ్లన్నీ కూడా అభివృద్ధి, సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేసుకుంటూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్న పార్టీ తరఫున తిరుపతిలో పెద్ద బహిరంగ సభ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కాన్స్టిట్యున్సీ వైజ్ 2,000 మందితో కార్యకర్తల నాయకులతోటి మరి ఈ కార్యక్రమం విజయవంతం చేశాం. రేపు 19వ తారీఖున కూడా ఈ పార్లమెంట్ స్థాయిలో కూడా ఈ 2 సంవత్సరాల నమ్మకం సభని పెద్ద ఎత్తున అచ్చెన్నాయుడు గారి అధ్యక్షతన, మన పార్టీ అధ్యక్షున మరి ఆ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామో మరి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అబద్ధాలు ఆడటం జరిగింది. ఏదైతే మనం పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, అన్నదాత సుఖీభావ కానీ, ఇవన్నీ కూడా ఏదైతే హామీ ఇచ్చామో అన్నీ కూడా పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో మరి లబ్ధిదారులందరికీ చేకూరడం జరిగింది. మరి సభ ద్వారా ఏదైతే లబ్ధి పొందారో లబ్ధిదారులందరూ కూడా బ్రహ్మాండంగా ఏ విధంగా ప్రభుత్వం ఉపయోగపడిందని క్లియర్గా లబ్ధిదారులందరూ కూడా చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా చూడటం జరిగింది. మరి అదే కాకుండా గత 5 సంవత్సరాలు కేవలం శంకుస్థాపనలకి, మొండి గోడలకి పరిమితమైన వైఎస్ఆర్ పార్టీ తప్ప ఎక్కడ అభివృద్ధి నోచుకున్న టైంలో ఇవాళ మన నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి సుమారు మనం 107 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కచ్చా రోడ్లు కానీ మరి పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. అదేవిధంగా R&B రోడ్లు కానీ, మరి పంచాయతీరాజ్ రోడ్లు కానీ, మరి ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ పెద్ద ఎత్తున ఎప్పుడూ జరిగినటువంటి అభివృద్ధి మనం చేసుకున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముమ్మిడివరం నియోజకవర్గం వచ్చి మొట్టమొదటి మీటింగ్ పెట్టి మరి ఏదైతే మూలపాలెం బ్రిడ్జ్ కానీ, గోగులంక బ్రిడ్జ్ కానీ, మన ఏదైతే మన అయినాపురం రోడ్డు ఉందో ఆ రోడ్డు కానీ, ఎదుర్లంకలో ఉన్న గృహాయన కానీ 4 కూడా శంకుస్థాపన చేశాడు. ఏ ఒక్క కార్యక్రమానికి 1 రూపాయి కూడా ఇవ్వకుండా కేవలం శంకుస్థాపనలకి పరిమితమైంది. దాంట్లో అయినాపురం రోడ్డు బ్రహ్మాండంగా వేసుకున్నాం మనం. అదేవిధంగా 100 కోట్లతో ఎదుర్లంకలో గృహాయన కట్టాం. అతి తొందరలో గోగులంక, భైరవలంక, ఏదైతే మూలపాలెం బ్రిడ్జిలు ఉన్నాయో అవి కూడా మరి మనం శాంక్షన్ చేసుకుని అవి కూడా పూర్తి చేసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే చివరి వరకు కూడా రూట్ లెవెల్ వరకు కూడా సంక్షేమాన్ని అందించడంలో మా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అనునిత్యం కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి భావితరాల భవిష్యత్తు గురించి ఏదైతే అమరావతి రాజధాని ఆ రోజు ఒక పిలుపుతో మరి రైతాంగం 33,000 ఎకరాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు చేసి 3 ఇటుకలు కూడా పెట్టిన పరిస్థితుల్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో 50,000 కోట్లతో ఒక అద్భుతమైన రాజధాని 2-3 సంవత్సరాల్లో
ఒక రూపురేఖలు తేడానికి అవేర్నెస్లో కృషి చేస్తుంది మన కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసుకుని 72% మన 13 జిల్లాలకి తాగునీరు సాగునీరు ఇవ్వాలని చెప్పి ఒక భగీరథ ప్రయత్నం చేసి 70% పూర్తి చేస్తే గత 5 సంవత్సరాల్లో 2% కూడా ముందుకెళ్లకుండా డయాఫ్రమ్ వాళ్ళు 1000 కోట్లు నష్టం వచ్చే పరిస్థితి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం చేయడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 13,500 కోట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి కేంద్రానికి జాతికి అంకితం చేసి 13 జిల్లాల్లో సస్యశ్యామలు చేసే కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం తీసుకుందని మీ అందరికీ తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎక్కడా లేని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పెట్టుబడులు తెచ్చి ఏదైతే వైజాగ్ కానీ అదేవిధంగా రాయలసీమ కానీ పెద్ద ఎత్తున సుమారు 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెద్ద ఎత్తున ఎంఓఏలు తీసుకుని ఇవాళ స్టీల్ ప్లాంట్లు కానీ గూగుల్ డేటా సెంటర్లు కానీ పెద్ద ఎత్తున యువతకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా తీసుకొచ్చి ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇస్తానో ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 20 లక్షల పైబడి ఉద్యోగాలు అందివ్వాలి. ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలి, ఒక వ్యాపారస్తులు తయారు చేయాలి, ఒక ఉద్యోగస్తులు తయారు చేయాలని చెప్పి 2047 దిశగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ రోజు విజయోత్సవ సభ అత్యద్భుతంగా మా నియోజకవర్గంలో మా కూటమి నాయకులు పెద్ద ఎత్తున వీర మహిళలు తెలుగు మహిళలు అందరూ వచ్చి బ్రహ్మాండంగా విజయవంతం చేసినందుకు ఈ నాయకులకి కార్యకర్తలు అందరికీ పాత్రికేయులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రానున్న పుష్కరాలకు యానం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. రానున్న పుష్కరాలకు యానం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. గత 3 రోజులుగా పుదుచ్చేరిలోని తన ఛాంబర్ లో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. వీటికి సంబంధించిన అంశాలపై మీడియాకు వివరించారు. ఇందులో ఎస్సీసీలో పెద్ద కొంచెం ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ కొన్ని స్కీమ్స్కి ఇబ్బంది వస్తుందని చెప్పేసి నా దృష్టికి 1 సంవత్సరం క్రితమే తీసుకొచ్చారు. అప్పుడే మనం ఫైల్ చేస్తే ఫైనాన్స్ దాన్ని రిటర్న్ చేస్తే మళ్ళీ రీసబ్మిట్ చేయించాం. మొన్న రీసెంట్గానే రీసబ్మిట్ చేసాం. కానీ అప్పుడే ఆదిరావిడ సెక్రటరీ మేడము యానం ఫోన్ చేసి పాండిచేరి కాగితాలు ఇంప్లిమెంట్లో లేదు, మీరు కూడా ఇప్పుడు మళ్ళా చెప్పే వరకు ఇంప్లిమెంట్ చేయొద్దు, మీరు యాస్టీజ్గా వెళ్ళండి అని చెప్పినా కానీ జీవో నెంబర్ 5 అని చెప్పేసి యానంలో మాత్రమే ఈ సంవత్సరం నుంచి ఎక్కువగా దాని మీద చేయకూడదు అన్న ఉద్దేశంతో అక్కడ నడుస్తూ ఉంది. ఈరోజు డైరెక్టర్ గారే ఫోన్ చేసి చెప్పారు, మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఆల్రెడీ ఫైల్ మళ్ళీ రీసబ్మిట్ చేశాం. కాబట్టి ఇవాళ మల్లాడి కృష్ణారావు గారు కూడా మమ్మల్ని పిలిచారు. పిలిచి యానంలో కూడా జీవో నెంబర్ 5 మళ్ళీ క్యాన్సిల్ అయ్యి వచ్చే వరకు కూడా ఇది ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పేసి చెప్పడం, దీన్ని చూపించి దగ్గరగా 350 పైబడి 7-8 నెలల నుంచి వాళ్ళకి మంత్లీ ఇచ్చే మెడిసిన్స్ బిల్లు కూడా ఆఫ్ చేస్తే ఈరోజే నేను ఫ్రైడేకి వెళ్ళా వాళ్ళకి ఈ పర్మిషను ఇక్కడి నుంచి అడ్మినిస్ట్రేటర్ తీసుకుని వచ్చే మంగళవారం బుధవారానికల్లా అందరికీ వాళ్ళకి అమౌంట్ ఇచ్చేలాగా చేయమని చెప్పేసి ఇవాళ డైరెక్టర్కి అడ్మినిస్ట్రేటర్తో చెప్పడం జరిగింది. అలాగే యానంలో ఉన్న ఆదిరావిడ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అందుకని చాలామంది నా దగ్గరికి షుగర్ పేషెంట్స్ అలాగే మెడికల్గా మందులు కొనుక్కోలేని వాళ్ళకి డబ్బులు సఫర్ అవుతున్నామని చెప్పేసి చాలా సందర్భాల్లో ఎలక్షన్ ముందు చెప్పారు. దానికి ఇమ్మీడియట్గా ఈ వారం రోజుల లోపులోనే మీ అందరికీ కూడా మనీ వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, ప్రజలకి ఏదో జీవో నెంబర్ 5 అని చెప్పేసి కొంతమంది తయారయ్యి దాని మీద ఏదో చెప్పుకుంటూ పోయారు. అప్పుడే సీఎం గారు కూడా చెప్పారు. దానికి నేను మొత్తం గారిని కానీ అలాగే డైరెక్టర్ని కూడా అనేక సందర్భాల్లో కలవడం జరిగింది. కొన్ని అడిషనల్ పర్టికులర్స్ అడిగారు, దాంతో ఆ ఫైలు సబ్మిట్ చేశారు. ఆ జీవోని ఇప్పుడు అమలు చేయకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఆ రోజు చెప్తున్నాను, ఈరోజు కూడా దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చేసే ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేస్తాను. నిన్న ఈరోజు మన సబ్స్టేషన్లో ఉన్న డంపింగ్ యార్డ్ని అక్కడి నుంచి తొలగించి ప్రజలు ఆ దరిదాపుల్లో లేని ఏరియాలో పెట్టాలని చెప్పేసి దగ్గరగా అనేక సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. దాంట్లో ఎన్జిటి కోర్టుకి అలాగే హైకోర్టుకి కూడా ఆ ఏరియా ప్రజల కోర్టులో కూడా వేయడం జరిగింది.
నిన్న సీఎం గారు, నేను, కలెక్టర్, ఎల్ఐడి సెక్రటరీ గారితో ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేసి కలెక్టర్ విజిట్ చేసిన ప్లేస్ని ల్యాండ్ అక్విజిషన్ ద్వారాగా చేసేలాగా ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పేసి కోరడం జరిగిందన్న. మళ్ళా ఈరోజు ఎల్ఐడి డైరెక్టర్ గారిని అలాగే పొల్యూషన్ సంబంధించిన ఆఫీసర్ని కూడా పిలిచి ఈ నెల 30వ తారీఖుని ఆ కేసు కోర్టులో వస్తుంది. మీరు ఆల్రెడీ దాని మీద కోర్టులో కూడా మీరు ముందు చెప్పుకున్నారు. మేము ప్లేస్ని చూస్తున్నాం, ఆ ప్లేస్ని త్వరలోనే ఇక్కడి నుంచి చేస్తామని చెప్పేసి కోర్టు కూడా చెప్పుకున్నారు. రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఆల్రెడీ చెప్పుకున్నారు. అందుకని మీరు త్వరలోనే మారుస్తామని చెప్పేసి చెప్పండి. అక్కడ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు. పక్కనున్న నివాసం ఉంటున్న వాళ్ళకి చాలా అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది. పక్కనే నవోదయ స్కూలు పక్కనున్న ప్లేసెస్ అన్నీ చూస్తే వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. కాబట్టి మీరు ఆల్రెడీ సెట్ అయిపోయింది, అక్కడ షెడ్ వేసేసాం అన్నది కాకుండా దాన్ని అక్కడి నుంచి తీయడానికి నేను కట్టుబడి ఉంటాను. మీరు కూడా డిపార్ట్మెంట్స్ కూడా ఆల్టర్నేటివ్ ఇమీడియట్గా చూడమని చెప్పేసి వారందరికీ ఈరోజు పిలిచి ఈరోజు మాట్లాడడం జరిగింది. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట శ్రీ భీమేశ్వర ఆలయం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు రంగనాథ్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట శ్రీ భీమేశ్వర ఆలయం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు రంగనాథ్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, వివిధ శాఖల అధికారులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకు ముందు కేవలం చివరి వరకు కూడా అందరూ ఒక చోటే ఉండకండి దయచేసి. అక్కడ ఉన్నటువంటి స్థితి, యోగ స్థితి, పొజిషన్ వెనక్కి ఫోల్డ్ చేస్తారు. శ్వాస వదులుతూ కిందికి. ఇంతకుముందు చెప్పాం, మెడ నొప్పులు, తీవ్రమైనటువంటి మెడ నొప్పి ఉన్నవాళ్ళు కానీ, స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు కానీ ముందుకు వంచద్దు. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. అగైన్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. తర్వాత పక్క వైపుకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. శ్వాస తీసుకున్నారు, మధ్యస్థితి, శ్వాస వదులుతూ పక్క వైపు. సరే, సైడ్ రండి. ఓకే, రైట్. ఇన్హేల్, శ్వాస తీసుకున్నారు, మధ్యస్థితికి రండి. శ్వాస వదులుతూ కుడివైపు. ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ మళ్ళీ ఎడమవైపుకి పక్క ఉంచే ప్రయత్నం చేస్తారు. ఇలా ఉంచేటప్పుడు కుడివైపు గమనిస్తూ చేయండి. అలాగే శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ క్రిందకి. ఇన్హేల్ అప్. అందరూ కూడా యూనిఫార్మల్గా చేసే ప్రయత్నం చేద్దాం. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ మళ్ళీ ఎడమవైపుకి. రిలాక్స్, శ్వాస తీసుకుని రిలాక్స్ వదిలిపెట్టేసి. తర్వాత కోనసీమ జిల్లా అమలాపురం నల్ల వంతెన వద్ద ఆక్వా రైతుల ఆందోళన చేపట్టారు. కోనసీమ జిల్లా అమలాపురం నల్ల వంతెన వద్ద ఆక్వా రైతుల ఆందోళన చేపట్టారు. రొయ్యలకు మద్దతు ధర ప్రకటించాలని, పెంచిన మేత ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆక్వా రైతులు నల్ల వంతెన నుండి కలెక్టరేట్ వరకు ఆందోళన చేపట్టారు. మిమ్మల్ని నమ్ముకుని అందరూ కూడా ఎవరైతే కంపెనీలు ఉన్నారో వాళ్ళతో తెలియాలి. ఆ నెప్పు తెలియకపోతే మాత్రం మనం ఎన్ని చేసినా, ఎన్ని ర్యాలీలు పెట్టినా, లేకపోతే ఎన్ని రిఫండ్ ఇంకా మనం లో స్టాక్ వెళ్ళి మనం ఆ ప్రోటీన్ వేయడం అదనంగా ఇస్తూ
పరిస్థితి బాగాలేనప్పుడు ఇప్పుడున్న మేత ధరలకు ఓటును పడ్డ అక్వా రైతులు ఓటును పడ్డ అక్వా వెంటనే వెంటనే రైతులను రైతులను చెప్తాను. గుడివాడ అమర్నాథ్ పై రాజోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. రాజోలు ఈ నెల 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రాజోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గుడివాడ అమర్నాథ్ పై రాజోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. రాజోలు ఈ నెల 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రాజోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజోలు ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో తెలుగు మహిళా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులో హోంమంత్రిపై వ్యక్తిగత విమర్శలు, బాడీ షేమింగ్ కు పాల్పడుతూ అసభ్యకరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తెలుగు మహిళలకు న్యాయం చేయాలని ఫిర్యాదుదారులు కోరారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదును స్వీకరించి తదుపరి చర్యలపై పరిశీలన చేపట్టినట్లు సమాచారం. అసలు అడ్మినిస్ట్రేటివ్ గా పరంగా కానీ లేదు అనుకుంటే మీరు ఏదైనా ఉంటే కాన్సెప్ట్ లెవెల్లో మాట్లాడటం కానీ నేర్చుకోండి. అమర్నాథ్ గారు మీకే చెప్తున్నాను, మీకు స్త్రీల పట్ల గౌరవం లేకుండా ఇదే రీతిలో మాట్లాడతాం అనుకుంటే కనుక మీరు చాలా తప్పు చేస్తున్నారు. దీనికి తీవ్ర స్థాయిలో పరిణామం అయితే ఎదుర్కొంటారు. స్త్రీలందరూ కలిపి మీకు పార్టీలకు అతీతంగా ఏదో తెలుగుదేశం పార్టీయో లేదంటే జనసేన పార్టీయో కూటమి అనుకుంటున్నారేమో, స్త్రీలందరూ కూడా మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు మీ మీద కోడిగుడ్డు ఇట్లాంటి మాటలన్నీ ఉన్నాయి కదా, కాబట్టి అవన్నిటికి ఒక్కసారి ఆలోచించుకుని, పాప మీ దగ్గర ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కూడా కారు కూడా లేదు, సెక్యూరిటీ కూడా లేదు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు వ్యవహరిస్తే చాలా మర్యాదగా ఉంటుందని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాము. ఏదైనా మీరు మాట్లాడాలంటే ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితో మీరు అడగాల్సిన అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో మాట్లాడితే మాత్రం మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారని మేము అందరం తెలియజేసుకుంటున్నాం. చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఖబర్దారండి, మీ వైసీపీ పార్టీ గొడ్డల పార్టీకి రోజులు చెల్లిపోయినాయి. ఇక ముందు మీరు వెళ్తాము ఇలానే ముందుకు వెళ్తాం అనుకుంటే కనుక ఎవరో కూడా ఎంటర్టైన్ చేసే పరిస్థితులే లేరు. తస్మాత్ జాగ్రత్త. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ప్రభుత్వ పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న 2 మినీ వ్యాన్లను అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ప్రభుత్వ పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న 2 మినీ వ్యాన్లను అంబేద్కర్ కోనసీమ జిల్లా
రావులపాలెం మండలంలో విజిలెన్స్ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సుమారు 8 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు 4 వ్యక్తులపై 6A కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ టి నాగ వెంకటరాజు, రావులపాలెం ఎంఎస్ఓపి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రావులపాలెం జాతీయ రహదారిపైన రావులపాడు గ్రామంలోనూ రేషన్ బియ్యం రవాణా చేస్తున్న 2 మినీ వ్యాన్లను సీజ్ చేశారు. 131 బస్తాల్లోనూ 3.65 లక్షల రూపాయల విలువైన సుమారు 8 టన్నుల బియ్యాన్ని వాహనాలతో పాటు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ దంపతులు. పల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ దంపతులు. రెండవసారి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సానా సతీష్ బాబు దంపతులు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సానా సతీష్ సతీమణి 7 వారాల మొక్కు తీర్చుకోవడంతో నేడు దంపతులిద్దరూ అష్టోత్తర నామార్చన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ అధికారులు వేద పండితుల ఆశీర్వచనం నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సానా సతీష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరిస్తారని, అలాగే ఏదైతే ఎమ్మెల్యే సత్యానందరావు కేంద్ర పథకమైన ప్రసాదం స్కీమ్ కోసం కృషి చేస్తున్నారో దాని కోసం నా వంతు కృషి చేస్తారని రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రపటానికి గుడ్లు చెప్పులతో కొట్టి నిరసన తెలిపిన టీడీపీ మహిళా నేతలు. పి గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయం మహిళా నేతలు నిరసన. వైసీపీ ప్రభుత్వంలో హత్య చేయబడ్డ అన్ని అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలదండలు వేసి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పి గన్నవరం టీడీపీ మహిళా నేతలు నిరసన వ్యక్తం చేశారు. అమర్నాథ్ పై కోడిగుడ్డు చెప్పుతో కొట్టి నిరసన తెలిపిన టీడీపీ మహిళా నేతలు. మహిళలను గౌరవించి మాట్లాడడం నేర్చుకో అంటూ కోడిగుడ్లు చెప్పులతో కొట్టి నిరసన తెలిపిన మహిళలు. మీకు మీ పార్టీకి మహిళలు తగిన గుణపాఠం చెప్తారంటూ హెచ్చరించిన మహిళలు. పి గన్నవరం టీడీపీ మండల ప్రెసిడెంట్ పత్తిపాటి ఉమా మహేశ్వరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరి మహిళా నేతలు నిరసన వ్యక్తం చేశారు. అమర్నాథ్ ఫోటోకు చెప్పుతో కోడిగుడ్డు కొట్టి నిరసన తెలిపిన టీడీపీ మహిళా నేతలు. గన్నవరంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రపటానికి గుడ్లు చెప్పులతో కొట్టి నిరసన తెలిపిన టీడీపీ మహిళా నేతలు. పి గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయం మహిళా నేతలు నిరసన. వైసీపీ ప్రభుత్వంలో హత్య చేయబడ్డ అన్ని అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలదండలు వేసి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పి గన్నవరం టీడీపీ మహిళా నేతలు నిరసన వ్యక్తం చేశారు. అమర్నాథ్ పై కోడిగుడ్డు చెప్పుతో కొట్టి నిరసన తెలిపిన టీడీపీ మహిళా నేతలు. మహిళలను గౌరవించి మాట్లాడడం నేర్చుకో అంటూ కోడిగుడ్లు చెప్పులతో కొట్టి నిరసన తెలిపిన మహిళలు. మీకు మీ పార్టీకి మహిళలు తగిన గుణపాఠం చెప్తారంటూ హెచ్చరించిన మహిళలు. పి గన్నవరం టీడీపీ మండల ప్రెసిడెంట్ పత్తిపాటి ఉమా మహేశ్వరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరి మహిళా నేతలు నిరసన వ్యక్తం చేశారు. అమర్నాథ్ ఫోటోకు చెప్పుతో కోడిగుడ్డు కొట్టి నిరసన తెలిపిన టీడీపీ మహిళా నేతలు.
ఇంటి పేరు గుడివాడ పెట్టుకుని గుడివాడ బూతుల మంత్రిలా తయారయ్యావా నువ్వు? ఒక ఆడదాన్ని బాడీ షేవింగ్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసి ఈరోజు మా అందరి దృష్టిలో ఒక పశువు కన్నా హీనంగా తయారయ్యావు. మీరు హోంమంత్రి అనిత గారిని బాడీ షేమింగ్ చేసి ఆవిడ మేకప్ గురించి పర్సనల్ లైఫ్ గురించి చాలా అసహ్యంగా పబ్లిక్లో మాట్లాడారు. ఇది మహిళగా మేమందరం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మీ ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నారు, మీకు ఓట్లలో 50. ఈరోజు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మా హోంమంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు గన్నవరం నియోజకవర్గ పరంగా గన్నవరం పార్టీ ఆఫీస్లో ఈ నిరసన కార్యక్రమం పెట్టడం జరిగిందండి. మనం గమనిస్తూనే ఉన్నాం, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించినటువంటి రాక్షస పాలన, అవినీతి పరిపాలనకు 2024లో ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి వాళ్ళని 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రకంగా మహిళలపై ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.